వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఓహ్! ఈరోజు విశేషం ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, మార్కెటు సెంటిమెంటు వీక్‌గా ఉన్న సందర్భంలో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వటం. అంటే ఏంటి అంటే గ్లోబల్ క్యూస్ జపనీస్ మార్కెట్‌లు ఏదో సొల్యూషన్ వైపు అడుగులు వేస్తున్నారని బ్యాంక్ ఆఫ్ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ, సెంట్రల్ బ్యాంక్ వీళ్ళంతా సమావేశమై ఏదో చేద్దామని చేయటానికి. ఒక 10%, 10-12% బ్యాంక్ ఆఫ్ అదే జ జపనీస్ ఇండెక్స్ పెరిగింది మార్నింగు. అదే ఓపెనింగు బావుంది. తర్వాత కొంచెం మిగతావి గూడా ఏషియన్ మార్కెట్స్ కొంచెం యాక్టివ్‌గానే ఉన్నాయి. బానే ఉన్నాయి. కొద్దిగా దాన్ని క్లూగా తీసుకొని ఇండియన్ మార్కెట్‌లో 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగు బావుంది. తర్వాత ఫటాఫట్ పెరిగినియి షేర్లు. రికవర్ అయినియి. పెరగడం అంతకంటే. రికవర్ అయినియి. ఓకే. బావుందనిపిచ్చేటప్పటికి కొద్దిగా ఒక 25 మినిట్స్ అంతే. అక్కడి నుంచి పడటం మొదలుపెట్టింది. పడటం సిస్టమాటిక్‌గా ఏదో సిస్టమాటిక్ సెల్లింగ్ ప్లాన్ లాగా ఎస్ఎస్‌పి లాగా సిస్టమాటిక్‌గా కొద్దిగా తగ్గుతూ అసలు ఆహ్, ఫస్ట్ 20 మినిట్స్ మినహాయిస్తే 25 మినిట్స్ మినహాయిస్తే ఆ తర్వాత నిఫ్టీ వెనక్కి తిరిగి చూడల. తగ్గుతూనే వచ్చింది. కొద్ది తగ్గుతూ చివరికి నెగెటివ్ జోన్‌లోకెళ్ళిపోయింది. సో, పెద్దగా తగ్గలేదు. ఓ 45 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. 300 పాయింట్లు పాజిటివ్‌గా వెళ్ళింది. 45 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అదే. అంటే ఈరోజు జరిగిన మార్కెట్ సరళి విధానం చూస్తే ఏమిటి తెలుస్తున్నదంటే గ్లోబల్ రీజన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సెంటిమెంట్ మాత్రం మార్కెట్ సెంటిమెంట్ మాత్రం నెగెటివ్‌గా ఉంది. కాస్త కొద్దిగా పెరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే మళ్ళీ సెల్లింగు. అంటే పెరగనివ్వలేదు వర్చువల్‌గా చెప్పాలంటే. ఫైనల్‌గా నెగెటివ్ జోన్‌లోకెళ్ళిపోయింది. మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నిన్నట్లాగా ఘోరంగా ఏమి లేదు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగెటివ్‌గానే ఉంది. 1:2 రేషియో. అంటే ఒక షేరు పెరిగితే 2 షేర్లు తగ్గాయి. ప్రతి 3 షేర్లలో ఒకటి తగ్గింది, ఒకటి పెరిగింది, 2 తగ్గాయి. ఇది ఓకే. అండ్ స్మాల్ క్యాప్ ఈస్ ఈ ఈరోజు కొద్దిగా రికవర్ అయినాయి కొన్ని సెలెక్టివ్‌గా. కాబట్టి స్మాల్ క్యాప్‌లో ఫాల్ లేదనే చెప్పాలి. అది గుడ్ న్యూస్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే విక్స్ వోలటాలిటీ ఇండెక్స్ నిన్న 40% పెరిగింది. 40% ఇన్ వన్ డే. 20కెళ్ళిపోయింది. 14 నుంచి 20కెళ్ళిపోయింది ఏకంగా. అలాంటి 20ది మళ్ళీ 18కొచ్చింది. ఒక 7% ఏమో తగ్గింది. అంటే 40% పెరిగి 7% తగ్గటం అనేది అదేదో పెద్ద ఇదేం కాదు. రిట్రేస్‌మెంట్ లాంటిదే. 40% తగ్గింది. ఒక 20% ఎంతో తగ్గితే 40% పెరిగినప్పుడు ఒక 25% పెరిగితే సిగ్నిఫికెంట్‌గా మొత్తానికి బావుంది. ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అలా ఏం కాదు. జస్ట్ నథింగ్. హ్మ్. మరి అది మార్కెట్ పొజిషను. మార్కెట్ అంటే గుర్తుకొచ్చింది. ఆహ్, విజయవాడ మీటు 18థ్ అండ్ 19థ్ ఆఫ్ దిస్ మంత్. 18, 19 తారీఖుల్లో విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. 18థ్ ఇన్వెస్ట్‌మెంట్ మీద, 19థ్ ఏమో 19 వర్కింగ్ డే ట్రేడింగ్ మీద. వర్కింగ్ డే కావాలి. పని కట్టుకుని వర్కింగ్ డే కావాలని జెప్పి అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 18థ్, 19థ్. హ్మ్. అది దానికి డీటెయిల్స్ ఉన్నాయి. నిన్నటి వీడియోలో కింద లింక్ ఉంది చూడండి. ఆ కింద లింక్‌లో ఈరోజు గూడా లింకు పెడతాను. కలిసి ఆ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. మీరు విజయవాడ చుట్టుపక్కల వారెవరైనా దగ్గర వారైతే మరీ దూరం నుంచి రాకండి. మీరు మోస్ట్ వెల్కమ్. చాలా సంవత్సరాలంటే ఇప్పటి వరకు ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకే ఒకసారి విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకే ఒకసారి.
ఐ ఫీల్ గిల్టీ. మిగతా అన్ని చోట్ల 2-3 సార్లు జరిగాయి కానీ ఇక్కడ మాత్రం ఒకే ఒకసారి జరిగింది. అది కూడా స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఇప్పుడు ఫైనల్గా డిసైడ్ చేసాము ఏంటంటే ఖచ్చితంగా పెట్టాలని చేస్తున్నాము. సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. డీటెయిల్స్ అందులో తీసుకోండి. తర్వాత మార్కెట్కి వస్తే, మార్కెట్లో గ్లోబల్ మార్కెట్స్ 2 రోజులు, అమెరికన్ మార్కెట్స్ 2 రోజులు భయంకరంగా తగ్గటం. అయితే జపనీస్ మార్కెట్ మాత్రం ఈరోజు కొద్దిగా రికవర్ అయింది, భయంకరంగా తగ్గి. ఇప్పుడు ఈ టైంకి అమెరికన్ మార్కెట్స్ ఫ్లాట్, అంటే పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా నాట్ వెరీ మచ్ పాజిటివ్. ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గానే ఉంది, పాజిటివ్ రేంజ్లోనే నడుస్తున్నది, వెరీ లో. మరి యూరోపియన్ మార్కెట్స్ రెడ్గానే ఉన్నాయి కానీ మరి అంత ఘోరంగా ఏమి లేవు, నిన్న మొన్నలాగా అంత క్రితంలాగా లేవు. దీన్ని బేస్ చేసుకుంటే రేపు అంటే అమెరికన్ మార్కెట్లు అనుకోండి మెయిన్. ఈరోజు అమెరికన్ మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతాయి అనేది డిసైడ్ చేస్తాయి చాలా వరకు. కొంచెం ఏమాత్రం పాజిటివ్గా క్లోజ్ అయితే దాని ఇంపాక్ట్ అట్లీస్ట్ ఓపెనింగ్లో ఉండొచ్చు. ఏది ఇండియన్ మార్కెట్లో ఓపెనింగ్లో ఉండొచ్చు, అంటే కొద్దిగా పాజిటివ్గానే ఉండొచ్చు. అంత మాత్రానికి మార్కెట్ పెరిగిపోతుంది, పాజిటివ్ జోన్లోనే వెళుతుందని దయచేసి అసంప్షన్ తీసుకోకండి. బికాజ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెంటిమెంట్ వీక్గా ఉంది. అదర్వైజ్ రికవరీ వెంటనే వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్లా సెంటిమెంట్ వీక్ అంటే 3 సెషన్స్, లాస్ట్ 3 సెషన్స్లో 1000 పాయింట్లు తగ్గింది మార్కెట్. 24,000కి వచ్చేసింది కదా, 24,000 కొద్దిగా దిగువనే ఉంది. ఆ 24,000 అనుకోండి. ఇప్పుడు క్రుషియల్ జంక్షన్లో ఉంది, ఏది 50-డే మూవింగ్ యావరేజ్. 50-డే మూవింగ్ యావరేజ్కి కంటే ఇది కూడా దిగువకి వెళ్ళేటట్టయితే మళ్ళీ ఇబ్బందే. ఇంకా అది ఉంటుందా, మెయింటైన్ అవుతుందా, మళ్ళీ ఇంకా తగ్గుతూ ఉంటుందా? ఒకసారి సెంటిమెంట్ కన్నా ఇదైతే సెల్లింగ్ వచ్చేస్తుంది, అది కనబడుతున్నది. బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ వీ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ వన్ థింగ్. ఏంటంటే అది ఎఫ్ఐఎస్ భయంకరంగా అమ్ముతున్నారు, అమ్మటమే ఇంకా వాళ్ళకి ఇంకో పని ఏం లేదు, ఎప్పటి నుంచో అమ్ముతున్నారు, ఇవాళ కొత్త కాదు. నిన్నైతే 10,000 కోట్లకి అమ్మారు ఒక రోజులో, చాలా ఘోరం కదా, అందుకని అంత బాగా తగ్గింది. బట్ అట్ ది సేమ్ టైం నిన్న డిఐఎస్ మన వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ అంతే అదే మేరకు, అదే దగ్గర 10,000 కోట్లకి మన వాళ్ళు కొన్నారు. వాళ్ళు 10,000 కోట్లకి అమ్మితే 10,000 కోట్లకి కొన్నారండి. ఇవాళ 3,000 కోట్లకి అమ్మితే 3,000 కోట్లకి కొన్నారండి. అంటే వాళ్ళు ఎంత అమ్మితే అంత వీళ్ళు కొనేస్తున్నారు. అయినప్పటికి కూడా నిన్న ఇవాళ, అంటే ఇవాళ మార్కెట్ ఏం తగ్గలేదనుకోండి, బట్ వైపుడ్ అవుట్ 300 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అదంతా పాయింట్స్ అన్ని ఎగిరిపోయి నెగిటివ్లోకి వెళ్ళింది, కొద్దిగా స్లైట్లీ నెగిటివ్. ఇట్లా చూస్తే ఎఫ్ఐఎస్ అమ్మేది, డిఐఎస్ కొంటున్నారు, కాబట్టి అక్కడ ఈక్వేషన్ బరాబరే. మరి హూ ఇస్ సెల్లింగ్? ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే పెద్ద ఆపరేటర్స్, తర్వాత కొంచెం ఈ హౌసెస్, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటాయి కదా, కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. వీళ్ళు అమ్ముతున్నారు, బిగ్ పీపుల్ ఆర్ సెల్లింగ్ అని అనుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్తో కంపీట్ చేస్తున్నారు మన డిఐఎస్, లేకపోతే ఇంకా చాలా ఘోరంగా తగ్గిపోయేది కదా. అసలు ముందు 25,000కి వెళ్ళుండేది కాదు, 25,000కి వెళ్ళినా చాలా ఘోరంగా తగ్గే పరిస్థితి. బట్ అయితే ఏంటంటే ఘోరంగా తగ్గే పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. కోర్స్ అంత కరాఖండిగా కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే అక్కడ గ్లోబల్ డెవలప్మెంట్స్ మీద బేస్ చేసుకుని కదా మార్కెట్లు నడుస్తున్నాయి. అక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగితే, ఏదైనా కొంచెం వార్ ఫ్లేరప్ అయినా, లేకపోతే ఏదైనా నెగిటివ్ న్యూస్ బలంగా వచ్చినా మళ్ళీ టఫా లేపేస్తారు, పడేస్తారు. అసలే సెంటిమెంటు వీక్గా ఉంది, సెంటిమెంటు నెగిటివ్గా ఉంది, బేరిష్గా ఉంది, ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. బేర్స్ ఆర్
సమ్‌వాట్ యాక్టివ్ అండ్ స్ట్రాంగ్. అది మాత్రం ఒప్పుకోవాలి. దట్స్ వాట్ హ్యాపెనింగ్. కాబట్టి ఇన్వెస్టర్స్‌గా ఏంటంటే మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉంటే మంచిది. అమ్మేసుకొని బయటకొచ్చామని చెప్పడం కాదు. హోల్డ్ చేయొచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. బట్ ఏంటంటే ఫ్రెష్‌గా కొనటం, యావరేజ్ చేయటం మానేస్తే బెటరు. ఫర్ ది టైమ్ బీయింగ్. ఉన్నదే హోల్డ్ చేసుకుంటాం ఓకే. కొత్తగా కొనటం అంటే మళ్ళీ అంత అవసరమా? వెయిట్ చేస్తే బావుంటుంది గదా! మార్కెట్టు ఎలా ఉంటుందో, ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో, ఎన్ని చిత్ర విచిత్ర గతుల్లో తిరుగుతుందో ఇవన్నీ మనం చూడాలి. చెక్ చేసుకోవాలి. అందుకని బెటర్ వెయిట్. ఫ్రెష్ బయింగ్‌కి కంగారు పడవలసిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఉన్నది హోల్డ్ చేయటమే ఏం కాదు. రేపు లేదా ఎల్లుండు కొంచెం రికవరీ రావచ్చు అనిపిస్తున్నది నాకు. గ్లోబల్‌గా గూడా అంత పెద్ద హడావిడేం లేదు. సడెన్‌గా ఏదైనా అయిపోతే ఏదైనా న్యూస్ వస్తే అది వేరే సంగతి. అదర్‌వైజ్ పెద్దగా తగ్గకపోవచ్చు. బట్ పెద్దగా తగ్గకపోవచ్చు గానీ ఓవరాల్‌గా సెంటిమెంట్ మాత్రం ఖచ్చితంగా వీక్‌గా ఉంది. నెగెటివ్ సెంటిమెంట్ అదొకటే అలార్మింగ్. అదొకటే బాధాకరమైన విషయం. మిగతావన్నీ కూడా కంఫర్టబుల్‌గానే ఉన్నాయి. అది మార్కెటు. కాబట్టి ఆహ్, ఇంకా తగ్గితే లెట్ అస్ టేక్ అడ్వాంటేజ్. ఇంకా తగ్గితే ఏంటంటే హ్మ్. యెస్. మనం కొంచెం సెలెక్టివ్‌గా బయింగ్ మొదలుపెట్టొచ్చు. ఇంకా తగ్గితే. బట్ 23,000, 23,500 లెవెల్ నాకు కొంచెం అనిపిస్తున్నది. ఆ లెవెల్ వరకు రావచ్చేమో అని అనిపిస్తున్నది. అంటే రేపే గాదు. రేపు ఎల్లుండికి వచ్చేస్తుందని గాదు. ఓవరాల్‌గా 23,000, 23,500 లెవెల్స్‌కి రావచ్చు. సమ్ డే అక్కడికి చూడాలి. ఎంత ఏ లెవెల్‌కొచ్చిందని. ఆల్రెడీ 1000 పాయింట్స్ తగ్గిపోయింది గదా! మరి తగ్గితే 700 పాయింట్లు ఇంకా 500, 600 పాయింట్లు, 700 పాయింట్లు ఇంకా తగ్గొచ్చు. దగ్గర దగ్గర 1000 పాయింట్లకి. వెయిట్ అండ్ వాచ్. మనం గెస్సింగే గదా! ఇప్పుడు చేసేది. పెరుగుతుందని కాదు, తగ్గుతుందని కాదు. గెస్ చేస్తున్నాం. కాబట్టి గెస్ చేస్తున్నాం కాబట్టి డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. జస్ట్ ప్రాబబిలిటీ మాత్రమే. హ్మ్. పెద్దగా ఫాల్ ఉండకపోవచ్చు. కానీ పెద్దగా ఫాల్ ఉండేటట్టయితే మాత్రం ప్రమాదకరమైన ఫాలే అది. ఎక్కువ టైం పట్టొచ్చు. తర్వాత ఇంకా బ్లా 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 చాలా జరగొచ్చు డెవలప్‌మెంట్స్. అదర్‌వైజ్ అంత ఎక్కువ పడే అవకాశం లేదు. ఒక పెద్ద క్యాండిల్ గాన బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే యెస్. దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. వి హావ్ టు ప్యాక్ అప్ అండ్ వి హావ్ టు బి కేర్‌ఫుల్. అది మార్కెట్‌కి సంబంధించిన సమాచారం. మనం ఏమనుకున్నాం ఆహ్, గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా ఓకేగా ఉన్నాయి. తర్వాత అడ్వాన్స్ డిక్లేర్ రేషియో బాగోలేదు గానీ పర్వాలేదు 1:2 మాత్రం వోలటాలిటీ ఇండెక్స్ మాత్రం కొద్దిగా లైట్‌గా తగ్గింది. ప్లస్ అంతకన్నా పెద్ద తగ్గడం కాదది. మరి ఇది. అయితే మార్కెట్ సెంటిమెంట్ మాత్రం అండర్‌లయింగ్ కరెంట్ వీక్‌గా ఉంది. నెగెటివ్‌గా ఉంది. బేరిష్‌గా ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్‌స్టిట్యూషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ ఎంతైతే అమ్ముతున్నారో అంత ధీటుగా ఇన్‌స్టిట్యూషన్స్ కొంటున్నారు. టగ్ ఆఫ్ వార్ అంటాం గదా! అది జరుగుతున్నది. అదొకటే నోటీస్ చేయవలసింది. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హూ విల్ విన్, హూ విల్ లూజ్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. హ్మ్. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. ఒకసారి మీకు మార్కెట్ పొజిషన్ చూపించి క్లోజ్ చేస్తాను. ఎట్లా ఉంది అనేది. ఇది జరిగిన కథే అనుకోండి. బట్ ఐలాండ్ చూడండి గ్యాప్ ఇది 1, 1, 2, 3 ఈరోజు ట్రై చేసింది పైకెళ్ళటానికి. ప్రీవియస్ ఓపెనింగ్ కంటే కొంచెం పైకే వెళ్ళింది. ట్రై చేసింది. 24,300 చిల్లర. కానీ అక్కడి నుంచి కొట్టేశారు. కొట్టి, కొట్టి, కొట్టి అమ్మితే ఇక్కడికొచ్చి క్లోజ్ అయింది. అంటే ఈరోజు కూడా బేరిష్ క్యాండిలే వచ్చింది. మరి చూడాలి ఎలా ఉంటదో. హ్మ్. ఇది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఉందిలెండి. ఆహ్, ఆర్ఎస్ఐ 40 ఇంకొంచెం తగ్గింది. 41, 49 ఎంఏసీడీ ఇవన్నీ వీక్‌గానే ఉన్నాయి గదా! బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంతే అలాగే ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా అలర్ట్‌గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది కొనేసి అది మిస్ అయిపోయాను కొంటాను, ఇది మిస్ అయిపోయాను కొంటాను అనేది చూడక్కర్లేదు.
అని నా అభిప్రాయం. తర్వాత మీకు నచ్చిన విధంగా చేయండి. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ స్టాక్స్ ఆల్సో. చూడండి, బజాజ్ ఫైనాన్స్ అంటే 5 మినిట్స్ చార్ట్‌లో చూస్తున్నాం. ఇక్కడ కొద్దిగా స్టార్టింగ్‌లో కొద్దిగా బాగున్నట్టు ఉండి వచ్చినట్టు ఎక్కువ హైక్ వచ్చినట్టు వచ్చి అసలు వీవ్యాప్ లైన్‌కి దిగువనే చాలా దిగువన. హ్మ్. అట్లా అన్నమాట. ఎల్టీఐ మైండ్ ట్రీ మాత్రం ఆ లైన్ మీదుగా త్రాటి మీదే నడుస్తూ వచ్చింది. అంటే ఈరోజు పెరిగింది. రికవర్ అయింది పెరగటం అని చెప్పడం కంటే కూడా. అలా కాకుండా డిక్సాన్ చూడండి. దిస్ ఇస్ డిక్సాన్. డిక్సాను కొద్దిగా స్టార్టింగ్‌లో పెరిగిందిలెండి, బానే అనిపించింది. తర్వాత ఏమైంది? ఏకధాటిగా తగ్గింది. ఎంత తగ్గింది చూడండి. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలా. ఆల్ ఇక్కడి నుంచి ఆల్ బిలో వీవ్యాప్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మార్కెట్. మార్కెట్‌లో స్ట్రెంగ్త్ లేకపోబట్టే కదా వీవ్యాప్ లైన్‌కి దిగువన ట్రేడ్ అవ్వటం. హ్మ్. యూపీఎల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్. యూపీఎల్ ఓ స్టేజ్ వరకు స్ట్రాంగ్‌గా ఉండి పెరిగింది బాగా. మళ్ళీ ఎక్కడున్నావు గొంగళి అంటే ఏసిన చోట అన్నట్టు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ అక్కడ క్లోజ్ అయింది. కొంచెం పైన క్లోజ్ అయింది. స్ట్రాంగ్‌గా ఉందనుకున్నది కూడా ఇలాగనమాట. వీక్‌గా ఉన్నదంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్ చూడండి. ట్రెంట్ వీక్‌గా ఉంది ఈ మధ్యన. ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇక్కడ ఈ తర్వాత ఈ పాయింట్ తర్వాత ఇక్కడి నుంచి కొద్దిగా పెరిగింది. ఆ పెరిగింది కొద్దిగా తగ్గింది. ఈ పాయింట్ తర్వాత చూసారండి. ఈ పాయింట్ తర్వాత ఇక్కడి వరకు, ఇక్కడి వరకు వీకే. అంటే ఇట్లా మీరు చూసుకుంటూ పోతే మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్‌కి ఇదే పరిస్థితి. ఆల్ ట్రేడెడ్ బిలో వీవ్యాప్. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది రేపు చూద్దాం. హ్మ్. ది సిట్యుయేషన్ షుడ్ చేంజ్. అదర్‌వైజ్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ బేర్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ బేర్ మార్కెట్. హ్మ్. ఓకే అండి. అది చూడండి. విజయవాడ మీటింగు డీటెయిల్స్. నిన్నటి వీడియోలో కింద లింక్ ఇచ్చాను. సో, ఈరోజు కూడా చూస్తాను. మీకు విజయవాడ దరిదాపుల వాళ్ళు ఎవరైనా ఉంటే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐ వాంట్ టు సీ యూ. బహుశా మీరు కూడా యూ వాంట్ టు సీ మీ, మీట్ మీ. అలాగే నేను ఐ ఆల్సో వాంట్ టు సీ యూ, మీట్ యూ. ఓకే. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.